హాయ్ ఎవ్రీవన్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ 14 పారామీటర్స్ మీరు తప్పకుండా చెక్ చేయాల్సిందే. వన్ ఈజ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సెకండ్ ఈజ్ ఇంకర్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, క్లెయిమ్ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. ఈ 3 పారామీటర్స్ ఒకే కేటగిరీ కిందకి వస్తాయి. ఈ 3 పారామీటర్స్ మనం మ్యాండేటరీగా చెక్ చేయాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఏం చెప్తుందంటే వచ్చిన 100 క్లెయిమ్స్లో ఎన్ని క్లెయిమ్స్ ఆ కంపెనీ అప్రూవ్ చేసిందో చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ టేక్ ఒక కంపెనీకి ఒక మంత్లో 100 క్లెయిమ్స్ వచ్చాయనుకోండి, అందులో 9 క్లెయిమ్స్ ఆ కంపెనీ అప్రూవ్ చేయగలిగితే ఆ కంపెనీ అనేది చాలా బెటర్ కంపెనీ. సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది మనకు ఎంత క్లెయిమ్ అమౌంట్ సెటిల్మెంట్ చేసిందో అనేది చెప్పదు. సో ఈ ఎంత అమౌంట్ సెటిల్మెంట్ చేసిందని చెప్పడానికి మన 2 పారామీటర్స్ మ్యాండేటరీగా చెక్ చేయాల్సి వస్తుంది. వన్ ఈజ్ ఇంకర్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఇంకర్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఏం చెప్తుంది అంటే ప్రీమియమ్స్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్స్లో ఎంత అమౌంట్ క్లెయిమ్స్ కోసము ఆ కంపెనీ యూజ్ చేస్తుందని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి 100 కోట్లు వచ్చాయనుకోండి ప్రీమియమ్స్ నుంచి, అందులో ఒక 80 కోట్ల నుంచి 90 కోట్లు ఆ కంపెనీ క్లెయిమ్స్కి యూజ్ చేయగలిగితే చాలా వరకు బెటర్. సెకండ్ పారామీటర్ చాలా ఇంపార్టెంట్ పారామీటర్, క్లెయిమ్ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. ఒక హాస్పిటల్ బిల్ ఒక 10 lakhs అయిందనుకోండి, అందులో ఒక కంపెనీ 9 lakhs కన్నా ఎక్కువ అమౌంట్ ఆ పేషెంట్కి చెల్లించగలిగితే ఆ కంపెనీ ప్లేయింగ్ వెరీ బెటర్ అని అర్థం యాజ్ కంపేర్ టు రిమైనింగ్ కంపెనీస్. సో ఈ 3 పారామీటర్స్ అయితే మ్యాండేటరీగా మనం పక్కా చెక్ చేయాలి. ఫస్ట్ పారామీటర్ అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది మనకు పాలసీ బజార్లో డైరెక్ట్గా అవైలబుల్లో ఉంటుంది. ఇంకా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది మనకు పాలసీ బజార్లో అవైలబుల్లో ఉండదు. సో ఇంకడ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది డిటి ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని, ఇంకడ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని చెప్తుంది. సో నెక్స్ట్ పారామీటర్ మనం చెక్ చేయాల్సింది కవరేజ్ అమౌంట్. కవరేజ్ అమౌంట్ మనకు మోస్ట్లీ 10 lakhs అబోవ్నే ఉంటే బెటర్. లేటెస్ట్ ఒక ఫ్యామిలీకి మనం హెల్త్ ఇన్సూరెన్స్ యాజ్ ఎ గ్రూప్ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనము ఒక 10 lakhs కన్నా అబోవ్నే తీసుకోవడం చాలా వరకు బెటర్. ఒక ఇండివిజువల్ పర్సన్ తీసుకున్నప్పుడు ఈ డేస్లో 7 to 10 lakhs తీసుకోవడం వరకు చాలా వరకు బెటర్. థర్డ్ పారామీటర్ వచ్చేసి ప్రీ ఎగ్జిస్టింగ్ కవరేజ్ డిసీజ్. ఈ డిసీజ్ లేటెస్ట్ టేక్ థైరాయిడ్, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఇవన్నీ మనకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కిందకి వస్తాయి. అంటే ఇంకా మేజర్ ఆపరేషన్స్ ఏం జరిగినా సరే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కిందకే వస్తాయి. కొన్ని కంపెనీస్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్కి వెయిటింగ్ పీరియడ్ అనేది తప్పకుండా పెడతాయి. ఈ వెయిటింగ్ పీరియడ్ని మనము అవాయిడ్ చేయాలి అంటే డే 1 నుంచి మనకు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవ్వాలి అంటే మనము ఒక రైడర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి కంపెనీకి కొన్ని డిఫరెంట్ రైడర్స్ని యాజ్ అ కాంబోగా అవైలబిలిటీలో ఉన్నాయి. లేటెస్ట్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మనకు బజాజ్ బిర్లా యాక్టివ్ ప్లాన్ అనేది మనకు హెల్త్ యాక్టివ్ ప్లాన్ అనేది మనకు యాజ్ ఎ రైడర్గా రెడీగా అవైలబుల్ ఉంటుంది పాలసీ బజార్లో. వీ కెన్ టేక్ ఇట్ దేర్. ఫిఫ్త్ పారామీటర్ వచ్చేసి నెట్వర్క్ హాస్పిటల్. ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అనేటివి మనకు 2 typesలో ఉంటాయి. వన్ ఈజ్ క్యాష్లెస్ హాస్పిటల్, సెకండ్ ఈజ్ నాన్ క్యాష్లెస్ హాస్పిటల్. క్యాష్లెస్ హాస్పిటల్స్లో అంటే మనకు ఒక కంపెనీకి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉంటుంది ప్రతి కస్టమర్కి. ఆ కార్డుని డైరెక్ట్గా మనము హాస్పిటల్లో చూపించగలిగితే వాళ్ళు ఈ కంపెనీతో టైఅప్ అయ్యారా లేదా మనకు డైరెక్ట్గా తెలిసిపోతుంది. కొన్ని మనకు ఆ డైరెక్ట్ పాలసీ బజార్ వెబ్సైట్లో కానీ డిటో వెబ్సైట్లో కానీ ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ కంపెనీకి లింక్ అయి ఉన్నాయని చెప్తుంది. సో మనం తీసుకునే ముందర మనం ఉన్న లొకాలిటీని బట్టి ఆ నెట్వర్క్ హాస్పిటల్ అందులో ఉందో లేదో కూడా చెక్ చేసుకొని ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మనకు చాలా వరకు బెటర్. సో నాన్ క్యాష్లెస్ హాస్పిటల్స్ అంటే కొంతమంది విలేజెస్లో ఉంటారు, అలాంటి వాళ్ళకు అన్ని హాస్పిటల్స్ అవైలబుల్గా ఉండవు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే వారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆ బిల్స్ అన్ని పే చేసిన తర్వాత ఆ బిల్స్ని అన్నీ మళ్ళీ ఆ పర్టికులర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేసి వాళ్ళకి రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఆ రీఎంబర్స్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తుందని మనకు కొద్ది వరకు గ్యారంటీ ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మోస్ట్లీ ప్రిఫర్ నెట్వర్క్ హాస్పిటల్లో జాయిన్ కావడానికి ప్రిఫర్ చేయండి. ఈవెన్ విలేజెస్లో ఉంటున్నా సరే మనము కొద్ది ట్రావెల్ చేసి సిటీస్కి, ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ ట్రావెల్ చేసి ఆ నెట్వర్క్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం వల్ల మనకు చాలా వరకు బెటర్గా ఉంటుంది. మనము 6th చూడాల్సిన పారామీటర్ ఏంటంటే రూమ్ రెంట్ లిమిట్. రూమ్ రెంట్ లిమిట్ ఏం చెప్తుందంటే మనకు ఒక కంపెనీకి ఒక పేషెంట్కి మనము ఒక పర్ డేకి 5,000 6,000 అనే అమౌంట్ ఆ రూమ్ ఐసీయూ కేర్లో కానీ సింగిల్ షేరింగ్ డబుల్ షేరింగ్
3 షేరింగ్ రూమ్లో కానీ ఇంత అమౌంట్ మనకు పర్టికులర్ డేలో ఉంటుందని చెప్తుంది. సో ఈ రూమ్ రెంట్ లిమిట్కి అన్లిమిటెడ్ ఉండేట్లు చూసుకోండి. అంటే ఏ షేరింగ్ అయినా పర్లేదు, సింగిల్ షేర్, ఏసీ, డబుల్ షేర్, త్రిబుల్ షేర్, ఏ షేర్ అయినా సరే ఆ కంపెనీ ప్రొవైడ్ చేసేటట్టు చూసుకోండి. అలాంటప్పుడు మనము ఏ హాస్పిటల్ జాయిన్ అయినా సరే మనకు క్లెయిమ్ అమౌంట్, ఆ రూమ్ రెంట్ క్లెయిమ్ అమౌంట్ మొత్తం ఆ కంపెనీకి హాస్పిటల్ చెల్లించగలుగుతుంది. 7th పారామీటర్ ఈజ్ కోపేమెంట్. కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కోపేమెంట్స్ ఎలా అవైలబిలిటీ ఉందంటే, ఒక ఆపరేషన్ ఖర్చు ఒక 10 lakhs అయిందనుకోండి, అందులో మేము ఒక 8 lakhs వరకు మేము పే చేయగలుగుతాము, మిగతా మీ 2 lakhs మీరే మీ పాకెట్ నుంచి పే చేయాలని చెప్తుంది. అలాంటి ఆప్షన్స్ ఉన్నాయండి. అలాంటి ఆప్షన్ ఉన్న కంపెనీస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసేటట్టు చూసుకోండి. ఇట్ షుడ్ బి కోపేమెంట్ అనేది 0 అయి ఉండాలి. 9th పారామీటర్ వచ్చేసి మెటర్నిటీ కవరేజ్. మెటర్నిటీ కవరేజ్ అనేది మోస్ట్లీ మనము ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పారామీటర్ మనము యాడ్ చేసుకోకపోతేనే బెటర్. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసే బయట మనకు సిజేరియన్ కానీ నార్మల్ డెలివరీ కానీ 18,000 to 15,000 ప్యాకేజెస్ రెడీలో అవైలబుల్ ఉంది. మనం ఈ పారామీటర్ మనం చెక్ చేసుకోవడం వల్ల 1 year వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మెటర్నిటీ అనే పారామీటర్ మన హెల్త్ ఇన్సూరెన్స్లో యాడ్ చేసుకోవడం వల్ల 1 year వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇంత కొద్దిగా వరకే కవరేజ్ ఇస్తామని చెప్తుంది. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ అప్లికబుల్ అవుతాయి మెటర్నిటీ రైడర్ వల్ల. సో ఈ మెటర్నిటీ రైడర్ అనేది మనం చాలా వరకు మన హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్లో యాడ్ చేసుకోవడం వల్ల మన ప్రీమియం కూడా తగ్గుతుంది. మనము డైలీ డిసీజెస్ కానీ మేజర్ డిసీజెస్కి కానీ మనము హెల్త్ ఇన్సూరెన్స్ యూజ్ చేసుకోగలుగుతాం. సో ఈ మెటర్నిటీ రైడర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు ప్రీమియం ఎక్కువ అవుతుంది, ప్లస్ మనకు అంత బెనిఫిట్ కూడా కాదు. సో ఈ మెటర్నిటీ రైడర్ అనేది మనం యాడ్ చేసుకోకపోవడమే బెటర్. 10th పారామీటర్ వచ్చేసి నో క్లెయిమ్ బోనస్ ఆర్ క్యుములేటివ్ బోనస్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఒక పర్టికులర్ ఇయర్లో ఒక ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్ ఎటువంటి క్లెయిమ్ చేయలేకపోతే ఆ పర్సన్కి ఒక రివార్డ్ అమౌంట్ లాగా కొద్దిగా అమౌంట్ని కవరేజ్ అమౌంట్లో యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ 10 lakhs కవరేజ్ తీసుకున్నాడు అనుకోండి, ఆ పర్సన్ ఆ ఇయర్లో ఎటువంటి క్లెయిమ్స్ చేసుకోలేకపోతే ఒక 50% 100% డబులో అది ఇంక్రిమెంట్ చేస్తారు కవరేజ్. ఆ కవరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ఆపరేషన్ ఖర్చు అయిందనుకోండి, ఒక పర్సన్కి ఒక 15 lakhs అయిందనుకోండి ఆపరేషన్ ఖర్చు, అందులో ఇతను తీసుకున్న 10 lakhs కవర్ అయిపోతుంది. ప్లస్ ఆ రైడర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ 5 lakhs 10 lakhs ఎంతో కొంత యాడ్ అని చేసి ఉంటారు కదా ప్రీవియస్ ఇయర్లో, అందులో కవర్ అవుతుంది. సో ఈ రైడర్ తీసుకోవడం వల్ల ఏమంటే బెనిఫిట్ అవుతుంది మనకు. ఇది కొన్ని దాంట్లో రైడర్గా అవైలబుల్ ఉంటుంది, కొన్ని దాంట్లో డైరెక్ట్ బెస్ట్ ఫీచర్గా కంపెనీ ఇన్బిల్ట్గా ఇచ్చేస్తుంది. సో అలాంటి కంపెనీస్ మనం తీసుకోవడం బెటర్. 11th పారామీటర్ వచ్చేసి రీస్టోర్ బెనిఫిట్. ఈ రీస్టోర్ బెనిఫిట్ అంటే ఏంటంటే, ఒక పర్సన్ 10 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనుకోండి, ఆ పర్సన్కి ఆ 10 lakhs కవరేజ్ ఆపరేషన్తో ఖర్చు అయిపోయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ క్లెయిమ్స్ పే చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు మళ్ళీ ఎటువంటి డిసీజెస్ రాదని గ్యారెంటీ లేదు కదా. ఒకవేళ ఆ ఇన్సూరెన్స్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేసిన అనుకోండి, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిందనుకోండి, మళ్ళీ ఆల్రెడీ తను 10 lakhs యూజ్ చేసింది కదా, మళ్ళీ మిగతా ఏం లేదు కాబట్టి మళ్ళీ అప్పుడు హాస్పిటల్ బిల్ పే చేయాల్సి వస్తుంది కదా. సో ఈ రిస్టోరేషన్ ఫీచర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఒక పర్సన్కి ఆ 10 lakhs అమౌంట్ ఇన్సూరెన్స్ అమౌంట్ మొత్తం ఖర్చు అయిపోయినా సరే మళ్ళీ ఇమీడియట్గా ఆ 10 lakhs రీస్టోర్ చేస్తారు. రీస్టోర్ చేయడం వల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే, మిగతా ఆ 10 lakhsని ఆ సేమ్ పర్సన్ కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 12th పారామీటర్ వచ్చేసి ఓపీడీ అంటే కన్సల్టేషన్స్ కానీ జనరల్ చెకప్స్ కోసం యూజ్ చేసే పారామీటర్. ఈ ఓపీడీ వల్ల మనకు పెద్దగా బెనిఫిట్ ఏమి ఉండదు. ఎందుకంటే ఓపీడీ తీసుకోవడంలో మనకు 3,000 to 5,000 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది ప్రీమియంలో. అదే 3 to 5% మళ్ళీ వాళ్ళు లిమిట్ కూడా పెడతారు. 5 కన్సల్టేషన్స్ ఇస్తాము, 6 కన్సల్టేషన్స్ ఇస్తాము, అన్లిమిటెడ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఇస్తామని చెప్తారు, ఏదో గొప్పగా చెప్తున్నట్టు. కానీ ఆన్లైన్ కన్సల్టేషన్స్ వల్ల మనకి పెద్దగా బెనిఫిట్ ఏమి ఉండదు. సో ఆఫ్లైన్ కన్సల్టేషన్లో లిమిట్ పెడతారు, 4 to 5 కన్సల్టేషన్స్. ఫర్ ఈచ్ కన్సల్టేషన్కి మనకు 400, 500 ఉండడం వల్ల 5 to 5 అంటే 500 into 5 కన్సల్టేషన్ అంటే 2,500 అవుతుంది. 2,500 అవుతుంది మనము లాస్ అవుతాం. సో ఈ ఓపీడీ రైడర్ వల్ల కొద్దిగా బెనిఫిట్ అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది. సో ఈ ఓపీడీ రైడర్ని మనము ప్రీమియంలో యాడ్ చేయకపోవడమే బెటర్. డెంటల్ ట్రీట్మెంట్లో మనకి ఎలా ఉంటుందంటే, నేను చాలా వరకు చూసిన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది ఎప్పుడు ఎందులోనూ కవర్ చేయలేదు. కానీ రీసెంట్గా వచ్చిన టాటా ఏఏజీ అనేది కొద్దిగా అమౌంట్ తీసుకొని డెంటల్ ట్రీట్మెంట్ కోసం కొద్దిగా లిమిట్ పెట్టి ఒక
10,000 నుండి 20,000 వరకు లిమిట్ పెట్టి ఆ ఫీచర్ని కూడా అవైలబుల్లో ఇస్తుంది. సో డెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా వరకు బెటర్. బట్ సో ఇది రెగ్యులర్గా జరగదు. డెంటల్ ట్రీట్మెంట్స్ అనేటివి మనకు 5 ఇయర్స్కి ఒకసారి రేర్గా జరిగేది కాబట్టి ఈ డెంటల్ ట్రీట్మెంట్ యాడ్ చేసుకున్న బెనిఫిటే, యాడ్ చేసుకోకపోయినా బెనిఫిటే. ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ కెన్ యాడ్ ఇట్ ఆర్ ఎల్స్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్. పారామీటర్ వచ్చేసి లైఫ్ టైం రిన్యూవల్ ఫీచర్. అంటే కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే అప్ టు 65 ఇయర్స్ వరకు మీ హెల్త్ ఇన్సూరెన్స్ మేము హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తాము. తర్వాత 65 తర్వాత మీరు ఇంకా అదర్ కంపెనీస్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్తుంది. అలాంటి కంపెనీని మనం ఆప్ట్ చేసుకోకపోవడమే బెటర్. మోస్ట్లీ అన్ని కంపెనీస్ నవేడేస్ లైఫ్ టైం రెన్యువల్ ఆప్షన్ని యాజ్ ఎ బెనిఫిట్గా ఇస్తున్నాయి. సో దీనికి రేటు మనం పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. కానీ లైఫ్ టైం రెన్యువల్ ఆప్షన్ ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.